తెలంగాణ బీజేపీకి కాబోయే సారథి ఎవరు? రాష్ట్ర అధ్యక్షుడిపై కమలంలో అప్పుడే కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఈ విషయంలో పార్టీలోని సీనియర్ నేతల మధ్య పరోక్షంగా మాటల యుద్ధం కూడా జరుగుతోంది. ఒకరిపై మరొకరు నర్మగర్భంగా విమర్శలతో పరస్పరం టార్గెట్ చేసుకుంటున్నారు. దీంతో తెలంగాణ కాషాయ పార్టీలో కల్లోలం రేగింది. త్వరలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని ఎంపిక చేయబోతున్నారు. ఈ పదవి కోసం పార్టీలోని కొందరు సీనియర్లు పోటీ పడుతున్నారు. తమకే రావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్ నేత బండి సంజయ్కి అవకాశం వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు కొందరు సీనియర్లపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో తాను లేనన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవిస్తే మాత్రం వద్దు అని చెప్పనన్నారు. అధ్యక్ష పదవి తమకే వస్తుందని కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారని, తాను ఆ టైపు కాదని అన్నారు. అలా ప్రచారం చేసుకోవడం అంటే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే అని చెప్పారు బండి సంజయ్. పార్టీ పెద్దలే రాష్ట్ర అధ్యక్షుడిని నిర్ణయిస్తారని అన్నారు. నాకు కేంద్ర మంత్రి హోంమంత్రి శాఖ ఇచ్చారు నాకు. కాబట్టి ఏ కార్యకర్తను కూడా కమిట్మెంట్తో పార్టీ కోసం, సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. నేను ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, ఎప్పుడు చెప్పుకోను. నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇలా కార్యకర్తల సత్తా ఏందో మేము నిరూపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. 8 ఎమ్మెల్సీలు, 8 ఎంపీలు గెలిచాం, 8 ఎమ్మెల్యేలు గెలిచాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. కాబట్టి నేను అధ్యక్షుడిగానే ఏందో నిరూపించుకున్నా. కాబట్టి నేను అందరి లెక్క ఏదో ఇప్పుడే వస్తుంది, అప్పుడే వస్తుంది, వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు. అది అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు. పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకొకటి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరి పేరు వస్తుందో, ఎవరి పేరు పెట్టుకొని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేర్లు ఉండవు. కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వాళ్ళను నాకు వస్తుందని చెప్పుకుంటే తప్పవుతుంది. పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ. ఈ పార్టీని పదవిలకు అనుకో, ఒక బాధ్యతకు అనుకుంటాం. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత, కమిట్మెంట్తో పనిచేసేటువంటి జాతీయ భావాజాలం గల సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇక అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా సంచలన కమెంట్లు చేశారు. ఎంతో మంది సీనియర్ నాయకులు పార్టీకి సేవ చేశారని, అలాంటి సీనియర్లకు సరైన గుర్తింపు రాలేదు అన్నారు. త్వరలోనే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తున్నాడని అన్నారు. అయితే ఆ అధ్యక్షుడిని నియమించేది స్టేట్ కమిటీనా, సెంట్రల్ కమిటీనా అని ప్రశ్నించారు రాజాసింగ్. స్టేట్ కమిటీ అధ్యక్షుడిని డిసైడ్ చేస్తే ఆ అధ్యక్షుడు రబ్బర్ స్టాంపుగానే ఉంటారని విమర్శించారు ఆయన. తెలంగాణ బీజేపీకి కాబోయే సారథి ఎవరు అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ స్పందనని తెలియజేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ మనకు అందిస్తారు. మహేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఏ క్షణమైనా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు ఉంటే బాగుంటుందనే దానిపైన చర్చలు జరుపుతుంది. అదేవిధంగా అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నటువంటి నేపథ్యం. నిన్ననే బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ కూడా రాష్ట్రానికి వచ్చారు. నెక్స్ట్ వీక్లో బీజేపీ సంబంధించినటువంటి తెలంగాణ ఎన్నికల అధికారి శోభా కరందలాజే కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. పార్టీ నేతల యొక్క అభిప్రాయం తీసుకుని నామినేషన్ కూడా తీసుకున్నటువంటి అవకాశం ఉందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం. రీసెంట్గా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీలో బీజేపీ కేంద్ర పెద్దలను కూడా కలిసినటువంటి నేపథ్యం. ఈ సమయంలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించినటువంటి విషయంపైన కూడా అక్కడ చర్చ వచ్చిందని చెప్పేసి బీజేపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించినటువంటి విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోటీలో
తాము ఉన్నామని చెప్పేసి మొదటిసారిగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ముందుకొచ్చి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి, తాము కూడా ప్రయత్నం చేసుకుంటున్నాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కొరకి అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కొద్దిమంది సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేసుకుంటున్నటువంటి నేపథ్యం. అయితే ఇదే విషయం పైన ఎవరెవరైతే కొద్దిమంది నేతలు తాము పోటీలో లేమని కూడా చెప్తున్నారు, తమపై వస్తున్నటువంటి ఏదైతే ప్రచారం జరుగుతుందో అది కరెక్ట్ కాదు, నేను అధ్యక్షుడు రేసులో లేనని కూడా కొద్దిమంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు జరిగినటువంటి పరిణామాలు కనుక చూసినట్లయితే అటు బండి సంజయ్ ఇటు రాజాసింగ్ మాట్లాడారు. బండి సంజయ్ ఏదైతే తాను పోటీలో లేనని చెప్తూనే కొద్దిమంది సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు, అది తప్పు అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసిన దానిపై కూడా ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే 1-2 రోజుల్లో ఫైనల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దానిపైన మాట్లాడకుండా ఉండడమే బెటర్ అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరొక వైపు ఎమ్మెల్యే రాజాసింగ్ గత కొంతకాలంగా పార్టీ పైన తిరుగుబాటు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలను టార్గెట్ చేస్తూ ఆయన కామెంట్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నటువంటి నేపథ్యం, మాట్లాడుతున్నటువంటి వైనం కూడా ఉంది. ఏదైతే పార్టీలో కొద్దిమంది ఫాల్తుగాళ్ళు వెళ్ళిపోతే పార్టీ తెలంగాణలో బాగుపడుతున్నటువంటి ఒక సీరియస్ కామెంట్ కూడా చేసినటువంటి నేపథ్యం. పాత సమాన్ పార్టీ నుంచి వెళ్ళిపోతే కూడా ఆ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా ఆయన గతంలో కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు కూడా ఏదైతే వ్యాఖ్యలు చేసినా ఆ వ్యాఖ్యల విషయంలో కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే సీనియర్లకి అవకాశం ఇవ్వాలి, పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి రాజాసింగ్ చెప్పారు. ఏదైతే ముఖ్యమంత్రితో సీక్రెట్ మీటింగ్ పెట్టేటోళ్ళకి కానీ అదేవిధంగా గ్రూప్ రాజకీయాలు చేసే వరకు ఎట్టి పరిస్థితులు కూడా ఇవ్వదనే విషయాన్ని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. అక్షయ. ఓకే మహేష్.